హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసా? దీని గురించి కానీ, దీని టేస్ట్ గురించి కానీ తెలియని వాళ్ళు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్న మన ప్రాచీన సాంప్రదాయ రుచి. అయినా కూడా దీని చరిత్ర ఎప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే దీన్ని ప్రపంచంలో మొదట ఎవరు ఎక్కడ మొదలుపెట్టారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక పెద్ద మిస్టరీనే. చివరికి మన వేదాలలో కూడా పాల ఆధారిత పదార్థాల ప్రస్తావనలు ఉన్నప్పటికీ జున్నును ప్రత్యేకంగా తయారు చేసిన విధానం గురించి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జున్నుని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా మనకు కావాల్సినవి ఫ్రెష్గా ఉండే జున్ను పాలు. జున్ను తయారు చేసేప్పుడు ఖచ్చితమైన కొలతలు పాటించి తీరాల్సిందే. అలా తూచా తప్పకుండా పాటిస్తేనే మనం రుచికరమైన జున్నును ఆస్వాదించగలమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం మొదటి రోజు తీసిన జున్ను పాలు వాడుతున్నట్లయితే 1 గ్లాసు జున్ను పాలకు 2 గ్లాసుల నార్మల్ పాలు తీసుకోవాలి. అదే రెండవ రోజు తీసిన జున్ను పాలు వాడుతున్నట్లయితే 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ నార్మల్ పాలు వాడాలి. ఇక మూడవ రోజు తీసిన జున్ను పాలు వాడుతున్నట్లయితే 1 గ్లాసు జున్ను పాలకి సగం గ్లాస్ నార్మల్ మిల్క్ మాత్రమే వాడాలి. మాకైతే మూడవ రోజు తీసిన జున్ను పాలు దొరికాయి కాబట్టి 2 గ్లాసుల జున్ను పాలు 1 గ్లాస్ నార్మల్ మిల్క్ని ఈ ప్రాసెస్లో వాడుతున్నాను. పాలలో ఈజీగా కరిగిపోవడానికి నేనైతే ముందుగానే షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. చాలామంది జున్ను తయారీలో బెల్లాన్ని యూజ్ చేస్తారండి, కానీ నేను మా ఆవిడకి ఇష్టం కదా అని చక్కెర యూజ్ చేస్తున్నాను. ముందుగా షుగర్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ని కాస్త చెక్ చేసుకోవాలి. టేస్ట్ చూసిన తర్వాత షుగర్ తక్కువగా ఉందనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అంతేకాని మొదటిలోనే ఒక్కసారిగా మొత్తం షుగర్ యాడ్ చేస్తే జున్నులో తీయదనం పెరిగిపోయి కాస్త తినగానే ఎగటు పుట్టేస్తుంది. తరువాత 3 అంటే 3 యాలకులు తీసుకొని వాటిపైన పొట్టు తీసేసి మెత్తగా నూరుకోవాలి. మెత్తగా అనడం కంటే పెద్ద పెద్ద పలుకులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే జున్ను తింటున్నప్పుడు పెద్ద పలుకులు నోట్లో పడితే జున్నుకున్న టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. తరువాత 5-6 మిరియాలని మెత్తని పొడి చేసి పాలలో కలుపుకోవాలి. జున్నులో ఖచ్చితంగా యాలకులు, మిరియాలు ఉండి తీరాల్సిందే. వాటి వల్లనే జున్నుకి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. నేను జున్ను తయారు చేయడానికి ఇలాంటి లోతైన వెడల్పాటి పాత్రను వాడుతున్నాను. అందులోకి మన కిచెన్లో యూజ్ చేసే స్టాండ్ను పెట్టేసి అది మునిగే వరకు వాటర్తో నింపుకోవాలి. ఇప్పటిదాకా మనం కలుపుకున్న జున్నుపాల మిశ్రమాన్ని స్టాండ్ పైన అటు ఇటు తొనకకుండా జాగ్రత్తగా పెట్టుకొని ఆవిరి బయటికి పోనీయకుండా దానిపైన ఒక మూతను మూసి ఉంచాలి. మనం ముందుగా ఉంచుకున్న పెద్ద పాత్ర కూడా ఒక మూత పెట్టేయాలి. దీనివల్ల ఆవిరి ఎక్కడికి బయటకు వెళ్లకుండా జున్ను తొందరగా తయారవుతుంది. స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. అప్పుడు మాత్రమే జున్ను పర్ఫెక్ట్గా తయారవుతుంది. 15 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. దీన్ని చెక్ చేయడం చాలా ఈజీ అండి. వీడియోలో చూపించినట్లుగా ఒక ఫోర్క్తో కానీ ఒక టూత్పిక్తో కానీ ఇలా కుచ్చి బయటికి తీయాలి. అలా బయటికి తీసినప్పుడు ఫోర్క్కి తడి అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నాకైతే ఇంకొంచెం టైం పడుతుంది అనిపించింది, అందుకే మళ్ళీ మూత మూసేసాను. ఇప్పుడైతే ఇంకోసారి చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మన రుచికరమైన జున్ను అయితే రెడీ అయిపోయిందండి. చాలామంది జున్నుని వేడిగా ఉన్నప్పుడే తినేస్తారు, మరికొందరైతే చల్లగా తింటారు. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్ని బయటికి తీసి ఇలా ఎడ్జెస్ని నైఫ్తో నీట్గా తీసేసుకోవాలి. ఏదైనా ప్లేట్లోకి ఈ బౌల్ని రివర్స్ చేసి 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే జున్ను ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. మీరు బౌల్ తీసుకునేప్పుడు మాత్రం బాటంలో ఎలాంటి డిజైన్స్ కానీ ఎలాంటి ఎడ్జెస్ కానీ లేకుండా చూసుకోండి. నేను తీసుకున్న బౌల్కి బాటంలో డిజైన్ ఉండడం వల్ల షేప్ అయితే సరిగా రాలేదండి. చూసారా జున్ను ముక్క ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చిందో. వీడియోలో చూపించిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి అవుట్పుట్ పక్కా మీకు కూడా వస్తుంది. జున్నులో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తినిచ్చి ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. జున్నులోని పోషకాలు శరీరంలోని హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. చాలామంది జున్నుని జున్ను పాలు లేకుండా కూడా తయారు చేస్తున్నారు, కానీ జున్ను పాలతో చేసే జున్నుకి ఉండే టేస్టే వేరు. మీరు ఎప్పుడైనా జున్ను పాలతో చేసిన జున్నుని తిన్నారా? ఒకవేళ మీరు తిన్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.